పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఇక 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఐటీఐ మైదానంలో కాంపౌండ్ వాల్, వాటర్ డ్రైనేజ్, ప్రభుత్వ హాస్పిటల్ వద్ద పబ్లిక్ టాయిలెట్, ఎల్లమ్మగుడి చెరువు నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ఇక పట్టణ అభివృద్ధికి అడగగానే నిధులు కేటాయిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఇక ఐటీఐ మైదానంలో నూతనంగా 8 కోట్లతో ఏర్పాటు చేసిన ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి మున్సిపాలిటీలోని వివిధ ప్రాంతాలలో 43,30,000 రూపాయలతోని పనులకు ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి ఐటీఐ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఏదైతే నార్త్ సైడ్ పోయినటువంటి కాంపౌండ్ వాల్ ఉందో దానికి 6,30,000 రూపాయలతోని ఇవాళ పనులు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సీసీ డ్రైన్ ఐటీఐ నుంచి వెళ్ళి అక్కడ ప్రతిసారి వాటర్ బయటికి వెళ్ళక ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి అది అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ రోజు ప్రతిసారి నిత్యం మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసేటువంటి సోదరులు సోదరిమణులు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా దాదాపు 600 పైచీలకు అంటే 644 మంది అక్కడ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మరి గతం నుండి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ఇవాళ మనం 10 లక్షలతోని వాటర్ బయటికి వెళ్ళే విధంగా డ్రైన్ నిర్మాణానికి కూడా పనులు ప్రారంభించుకున్నాం. అదే కాకుండా పబ్లిక్ టాయిలెట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కార్ అడ్డా అంటాం దాన్ని, ఆ ఏరియాలో కూడా మరి గతంలో అక్కడ ఐరన్తో నిర్మాణం చేసినటువంటి టాయిలెట్స్ ఉండే మరి హాస్పిటల్స్ వచ్చేవాళ్ళు కానీ లేకుంటే అక్కడ కార్ల సెంటర్ కానీ అటు కాలేజ్ గ్రౌండ్ కానీ హై స్కూల్ గ్రౌండ్ కానీ వచ్చేటువంటి వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి దాదాపు 14 లక్షలతోని దాన్ని కూడా ఇవాళ మళ్ళీ నూతనంగా టాయిలెట్స్ నిర్మాణానికి మరి పనులు ప్రారంభించుకోవడం జరిగింది.